ఆహ్, మోడీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసేస్తాడు. రాష్ట్రపతి పాలన తెచ్చేస్తాడు. అధ్యక్ష తరహా పాలన తెస్తాడు. ఇయన్నీ అయిపోయినాయి. 12 ఏళ్లయింది పాపం. కనీసం ఆ ప్రయత్నం కూడా చేసినట్టు లేడు. కానీ ఇక్కడ ఆ ప్రచారం మాత్రం అట్లాగే చేసుకొచ్చాడు. అదే రాజ్యాంగం పుస్తకం పైకి అట్ట లేకుండా అట్ట పైన పెట్టి లోపల ఏం లేకుండా చేసినవి కూడా చూసాం. ఇప్పుడు లేటెస్ట్‌గా తెర మీదకి తీసుకొస్తున్నది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రస్తుతం రన్నింగ్ అవుతుంది. ఈ ఏడాది ఎండింగ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏంటయ్యంటే ఓవైసీ ఇప్పుడు అక్కడికి చేరుకుని 200 సీట్‌లో పోటీ చేస్తానని ప్రకటించాడు. మాయావతితో పొత్తు పెట్టుకుంటాడు అన్నటువంటిది ఓ పక్కన ప్రచారం జరుగుతుంది. ఒక 50 దాకా సీట్లు అడుగుతున్నాడు మాయావతిని. అందుకని 200 సీట్లు లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు అఖిలేష్ క్రిందటిసారి ఎవరితో పొత్తు లేదన్నటువంటోడు ఈసారి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులతో పాటు ఓ పెద్ద కూటమినే ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఈ దఫా ఓడిపోతే గనక ఇక దారుణమైనటువంటి పరిస్థితి అవుతుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే రాముడు కృష్ణుడి మీద భక్తి చూపిస్తూ తనను తాను యదువంశీయుడిని అని చెప్పుకుంటున్నాడు. కృష్ణ జన్మభూమి, కాశీ, మధుర లాంటి వాటిట్లో మాత్రం ఏ రోజున మాట్లాడినటువంటోడు. ఇప్పుడు గూడా అవి మాట్లాడకుండా తను మాత్రం యదువంశీయుడినని హిందువుకి సంబంధించినటువంటి వాడి కిందని చెప్పుకుంటాడు. ఓవరాల్‌గా జరుగుతున్నటువంటిదైతే మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో యోగి మళ్ళీ వస్తే ఇక తనకి అవకాశం లేదన్నటువంటి భయంతో అయితే ఉన్నాడు. అందుకనే బీజేపీ ఇంకొకసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి ఇక ఎన్నికలే చూడదు అంటూ ఒక దిక్కుమాలిన కథానికని చెప్తున్నాడు.